హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫుట్ వర్క్ గురించి అయితే మనం నిన్నైతే పార్ట్ 1లో అయితే హాఫ్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడైతే పార్ట్ 2 అనేది మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. సో ఇది వచ్చేసి యాప్ ట్యూటోరియల్స్ నుంచి అయితే మనం మళ్ళీ చేద్దాము. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియో అయితే చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే పార్ట్ 1 చూసిన తర్వాతకి పార్ట్ 2కి అయితే రండి, అప్పుడు మీకైతే అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 1లో అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో పార్ట్ 2 అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను పార్ట్ 1ది. సో చెక్ చేయండి, ఓకేనా. లెట్స్ గో స్టార్ట్. యాప్ ట్యుటోరియల్స్ సేమ్ అండి, ఇవి కూడా 3 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటిదంటే మనకి 3 అటెంప్ట్స్ ఇస్తారు కదా, ఆ 3 అటెంప్ట్స్లోనే మనం టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మీకు 1 మంత్ టైం పడుతుంది రావడానికి. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, ఓకేనా. లెట్స్ గో స్టార్ట్. క్విజ్ వచ్చేసి డస్ కాలింగ్ స్క్రీన్ షోస్ రిసీవర్ నెంబర్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే మనం కాల్ చేస్తామో తన రిసీవర్ నెంబర్ మనకు కనిపిస్తుంది అంటే కనిపించదు, సో నో అనమాట. విచ్ సెక్షన్ ఆఫ్ ది యాప్ లెట్స్ యూ పుట్ క్వెరీస్ అండ్ సీక్ హెల్ప్. సపోర్ట్ అనమాట ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వైల్ అప్లయింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. మనం ప్రాజెక్ట్కి అప్లై ఏది అవసరం లేదు అంటే సీవీ అప్లోడ్ అంటే రెజ్యూమ్ అనమాట. ఫ్రమ్ విచ్ సెక్షన్ ఆఫ్ ది యాప్ యూ కెన్ అప్లై ఫర్ టు యువర్ ఫస్ట్ టెలికాలింగ్ జాబ్ ఆన్ ఫుట్. ఎక్స్ప్లోర్ మోర్ జాబ్స్. నెక్స్ట్, వే డస్ ద జాబ్ అపియర్ వన్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. దీనికి వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ జాబ్స్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ వాజ్ మెన్షన్ ఇన్ ద ట్రైనింగ్ డాక్యుమెంట్స్. దీనికి వచ్చేసి టైగర్ అనమాట. వాట్ ఈజ్ అండ్ ఇంటరాక్టివ్ స్క్రిప్ట్. ఇంటరాక్టివ్ స్క్రిప్ట్ అంటే ఐఎస్ అనేది ఏంటిది అని అంటే దిస్ ఫీచర్స్ హెల్ప్స్ యూ టు నావిగేట్ త్రూ ద కన్వర్జేషన్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి ఎర్లియర్, ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ అని కొట్టండి. సో ప్రోగ్రెస్ అప్డేటెడ్ కంప్లీటెడ్, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కాలింగ్ విత్ ఫుట్ వర్క్. అంటే మనం ఎలా కాల్ చేయాలి, ఎలా చేయాలి, సేమ్ దాని గురించి అనమాట. మొత్తం డీటెయిల్గా చెప్తారు. ఇది కూడా మనకి 3 టైమ్స్ ఉంటుంది. సో రీట్రైనింగ్ డాక్యుమెంట్స్, వాచ్ వీడియో అయినా చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో దీనికి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బటన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ఐఎస్. వచ్చేసి కాలర్ క్విజ్, ఓకేనా. వెన్ షుడ్ యూ యూస్ ఐఎస్. సో ఇంటరాక్టివ్ స్క్రిప్ట్స్ ఎప్పుడు యూస్ చేయాలి అని అడుగుతున్నారు. ఆన్ ఆల్ లైవ్ కాల్స్ విత్ రిసీవర్స్ అనమాట, ఓకే. వై షుడ్ వీ యూస్ ఐఎస్. మార్క్ ఆల్ కరెక్ట్ ఆప్షన్స్. అంటే దీనికి వచ్చేసి ఆన్సర్ 1, 2, 4 ఈ 3 అనేది యూజ్ అవుతుంది. ఈజీలీ షిఫ్ట్ లాంగ్వేజెస్ ఇన్ స్క్రిప్ట్, హెల్ప్ ఇన్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాల్, హెల్ప్స్ టు నావిగేట్ ఆల్ కాల్ సీనియర్స్, ఓకే. నెక్స్ట్, విచ్ ఫీచర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఐఎస్. ఏ ఫీచర్ అయితే అవైలబుల్ ఉండదంటే అసెస్ టు ప్రొనౌన్సియేషన్, ఓకే. హౌ డూ యూ గెట్ అసెస్ టు ఆల్ ఎఫెక్టివ్స్ ఇన్ 1 by 1. క్లికింగ్ ఆన్ క్వశ్చన్ ఐకాన్ ఇన్ ఐఎస్, ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఐఎస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కలెక్టింగ్ డేటా యూజింగ్ డ్రాప్ డౌన్స్ అని ఉంది. యూజింగ్ వాయిస్ బేస్డ్ ఆటో రెస్పాండెడ్ అని ఉంది. యాడింగ్ యువర్ ఓన్ రెస్పాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్ ఐఏఎస్ అని ఉందండి. సో ఇదైతే మనము ఒకసారి ఆలోచించాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఐఏఎస్ అని వచ్చింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కలెక్షన్ డేటా యూజింగ్ డ్రాప్ డౌన్స్ అని అయితే రాస్తున్నాను. చెక్ చేద్దాం. లెట్స్ అంటే నాకు కూడా కొంచెం డౌట్ ఉంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ సోర్స్ ఎంటైర్ అవుట్కమ్ లిస్ట్ ఇన్ ఐఎస్. దీనికి వచ్చేసి ఇన్ఫో బటన్, ఆల్ అవుట్కమ్ బటన్, హెల్ప్ బటన్, నో సచ్ బటన్స్ ఈజ్ అవైలబుల్. ఆల్ అవుట్కమ్ బటన్స్ అనమాట దీనికి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ హెల్ప్ యూ ప్రిపేర్ ద స్క్రిప్ట్ బెటర్ వైల్ అప్లయింగ్. ఇంటరాక్టివ్ స్క్రిప్ట్ ప్రివ్యూ. When can you use the rebuttal option for any of the quality feedback that you have received? సో రిబ్యూటల్ ఆప్షన్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్స్ వస్తాయి మనం కాల్ చేసిన దానికి. సో మనకి ఎప్పుడు యూస్ చేయాలి అంటే మనకి ఎప్పుడైతే నచ్చలేదో ఆ ఫీడ్బ్యాక్ దాని గురించి అయితే మనము యూస్ చేయొచ్చు. దీనికి వచ్చేసి ఆన్సర్, ఇఫ్ ద ఫీడ్బ్యాక్ దట్ యూ హ్యావ్ గాట్ సారీ దీన్ని ఇఫ్ యూ డిసగ్రీ విత్ ద ఫీడ్బ్యాక్ యూ హ్యావ్ రిసీవ్డ్, మేబీ అదే అనుకుంటా ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి
అదనమాట. నెక్స్ట్ సబ్మిట్ జేసేసేయాలి. సో, యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి నేను ఒకటి అటెంప్ట్ పోయిందనమాట. చెప్పాను గదా! అది. నెక్స్ట్ వచ్చేసి పాస్ అయ్యాను. సో, నెక్స్ట్ మనకు 2 అటెంప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వై ఈజ్ పనిషింగ్ obtaining sensitive information by discussing has a trusted entity. నెక్స్ట్ ఐ హ్యావ్ గాన్ త్రూ అండ్ అండర్స్టాండింగ్ ద సెక్యూరిటీ ట్రైనింగ్ ఏదైతే ఎస్ అని చెప్పేసి ఏదైతే మేము చెప్పాము అవన్నీ ఓకేనా ఓకే ఎస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ సెట్టింగ్ పాస్వర్డ్ దానికి వచ్చేసి ఏ ఆప్షన్ ప్రోగ్రెస్ అప్డేటెడ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం అన్ని ట్రైనింగ్స్ అనేది కంప్లీట్ చేసేసాము దీనికి వచ్చేసి 85 మార్క్స్ అని 85% అనేది వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనమాట సో ఆ ఆబ్జెక్ట్ అనేది నేను కంప్లీట్ చేసేసాను సో అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే 100% అయితే వచ్చేసింది ఓకేనా దాని తర్వాత ఆల్ ట్రైనింగ్ కంప్లీట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యాప్ ట్రైనింగ్ అండ్ ఆర్ నో 1 by స్టెప్స్ క్లోజర్ టు గెట్ నెక్స్ట్ వచ్చేసింది ఓకే దాని మీద అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ అండ్ రీడింగ్ సెన్స్ గ్రామర్ అండ్ రీడింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ ఇది వచ్చేసి జనరల్ నాలెడ్జ్ గురించి అంటే కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట మనకి జనరల్ నాలెడ్జ్ లైక్ ఇంగ్లీష్లో ఏది ఉంటుంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టైమ్స్ దాన్ని బేస్ చేసుకొని ఒక 30 సెకండ్సే ఉంటుంది అనమాట ఆ 30 సెకండ్స్లో 6 క్వశ్చన్స్ అడుగుతారు 6 క్వశ్చన్స్లో మనకి 4 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ రాయాలి 4 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ రాస్తే మనం పాస్ అయిపోయినాం అనమాట ఒక్కొక్కలాగా అడుగుతారు సో దాన్ని బేస్ చేసుకొని మనం రాయాలి సో మనకైతే ఇది అడిగేశారు ఒక్కొక్కలాగా కాబట్టి నేనైతే చూపించట్లేదు ఓకేనా మళ్ళీ మనం అదైతే అందరికీ సేమ్ అడుగుతారు కాబట్టి యాప్ ట్రైనింగ్ అండ్ క్విజ్ అనేది అయిపోయింది సో గ్రామర్ అండ్ రీడింగ్ టెస్ట్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి చెప్పండి నెక్స్ట్ లెట్స్ గో టు ఆడియో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది సో దీనికి కూడా శాంపుల్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి అనమాట ఇంటర్వ్యూకి సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ వై డూ యూ వాంట్ టు బీ జాయిన్ యాజ్ అ టెలికాలర్ హౌ యూ విల్ హ్యాండిల్ కస్టమర్ హూ ఈజ్ రూడ్ ఆర్ యాంగ్రీ డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండండి లేదంటే లేదు ఓకేనా వాట్ డూ యూ నో అబౌట్ ఫుట్ వర్క్ ఇప్పుడు మనం చేసుకున్నాం కదా దాని గురించి వై షుడ్ వీ హైర్ యూ ఫర్ ద జాబ్ వాట్ డూ యూ థింక్ ఈజ్ మోర్ ఆన్ ఏ కాల్ టాకింగ్ మోర్ ఆర్ లిసనింగ్ మోర్ వై వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ టెలికాలర్ అకార్డింగ్ టు యూ హౌ వుడ్ యూ greet a customer when they first answer your call next if the customer says they are in a hurry how would you be able to answer నెక్స్ట్ ఇక్కడ మనకి 2 అటెంప్ట్స్ ఉన్నాయి చెప్పాను కదా ఒక అటెంప్ట్ అనేది ఫెయిల్ అయింది అనేసి ఓకే నెక్స్ట్ ఫైనల్ టెస్ట్ ఆల్ ద బెస్ట్ సైలెంట్ ప్లేస్లో ఉంది అక్కడ నుంచి ఒక వాయిస్ వస్తుంది అనమాట వాయిస్ని మనం ఎలా దాన్ని రికార్డ్ బటన్ ఉంది కదా దాన్ని గట్టిగా నొక్కాలి ఇంకొక అటెంప్ట్ కూడా నేను ఫెయిల్ అయిపోయాను సో ఇంకొక లాస్ట్ అటెంప్ట్ అనమాట ఇప్పుడు మంచి ఇది అనేది కాల్ స్క్రిప్ట్ అనేది కరెక్ట్ క్లియర్గా చదువుకొని దాని తర్వాత మీరు వెళ్ళండి అని అంటున్నాడు దీంట్లో సో నేను ఇంకొకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి అంతా చెక్ చేసుకున్నాను సో దాని తర్వాత మొత్తం చెక్ చేసుకొని అది ఎలా అంటే ఒకవేళ మీరైతే ఒక గూగుల్స్ అయితే చెక్ చేసుకొని ఎలా ఇవ్వాలి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మనం ఎందుకు హైర్ చేయాలి ఇవన్నీ మీకు అది ఓన్గా ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నారు అనుకోండి మీకు కరెక్ట్ అనేది వస్తుంది అనమాట ఎవరైతే జాబ్ కంపల్సరీ నీడెడ్ అని అనుకుంటే సో ఇది ఫుట్ వర్క్ అనేది బేసిక్గా మనకి టెలికాలింగ్ జాబ్స్ అనమాట ఒక ప్రాజెక్ట్స్ ఇస్తారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఒక 3-4 days ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాతకి మీరు సెలెక్ట్ అవుతారనమాట ఓకేనా సో లెట్స్ గో టు ఫైనల్ టెస్ట్ స్టార్ట్ టెస్ట్ ఓకే కొంచెం ఒక సౌండ్ వస్తుంది తర్వాత మనం Could you please introduce yourself in English, covering your work experience, educational background, and why do you want to work with అని footwork? వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది తర్వాత ప్లీజ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఇన్ యువర్ నేమ్ ఆన్సర్ అని ఎస్ మై నేమ్ ఇస్ నందిని అండ్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ ఐ ఎమ్ ఏ బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఓకే కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండదు సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉందని చేయొచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐ ఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి धन्यवाद। क्या आप अपना परिचय हिंदी में दे सकते हैं? कृपया ये बताएं कि आपने क्या पढ़ाई की है, आपका काम का अनुभव क्या है और आप फुटवर्क में काम क्यों करना चाहते हैं? हिंदीలో కూడా మనం ఒకసారి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ अपना जवाब देते हैं हिंदी में बोल सकते हैं అంటే अपना नाम बोलिए అంటే मेरा नाम है नंदिनी और आपका सब्जेक्ट है मेरे बीकॉम कंप्यूटर्स कंप्लीट हो गई है वो मैं ग्रेजुएट स्टूडेंट हूँ आपको किसी का एक्सपीरियंस है क्या नहीं मैं अभी फ्रेशर हूँ एक्सपीरियंस है तो एक्सपीरियंस है काहे को मैं आपको चूज करने हैं बोले तो గూగుల్ ఒకసారి హిందీ కాన్వర్జేషన్ అని నొక్కండి వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు హిందీ మొత్తం దాంట్లోనే కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్లోనే వస్తుంది కాబట్టి మీరు హిందీలో అయితే చేయొచ్చు ఓకేనా
లిటిల్ బిట్‌గా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫైనల్ ఇంటర్వ్యూ కాబట్టి ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ Thank అయితే you for your వస్తుందనమాట. ఓకేనా. introduction. Could you please read the following words below? ఇది రీడింగ్ బిలో రిటన్ వర్డ్స్, రిజర్వేషన్, రెస్పాన్సిబిలిటీ, కన్ఫ్యూషన్, విజువల్, లీజర్, ప్రాసెస్, ప్రోడక్ట్, ఎగ్జిక్యూటివ్, పేమెంట్, సెల్, సేల్, స్ట్రిక్ట్లీ, క్వైరీ, స్కెడ్యూల్, సెక్షన్, బ్యాజెస్, ట్రాన్సాక్షన్, కస్టమర్, ticketing, communication, travel, apologize, additional, issue, April, May, August, October, November, insurance, taxes, Las Vegas, Los Angeles, Utah, Chicago, Canada, Africa, America, Arkansas, Kentucky. సో ఇవన్నీ అనేది మనం చెప్పాలన్నమాట వాళ్ళకి. ఏదైతే చెప్తారో అవన్నీ పర్టిక్యులర్‌గా మనం టైంలో అయితే మెన్షన్ చేసేయాలన్నమాట. అక్కడ సెకండ్స్ ఉంటాయి కదా! ఆ సెకండ్స్‌లో అయితే మనం చెప్పేసేయాలన్నమాట. ఓకేనా? Thank you. అంటే Now మనమే please ప్రెస్ read the చేసుకోవాలి. passage హోల్డ్ below in పట్టుకొని your నెక్స్ట్ naturally వచ్చేసి speaking ప్యాసేజ్ voice, రీడింగ్. just ఇప్పుడు as you నెక్స్ట్ would వచ్చేసి speak to a ప్యాసేజ్ real రీడింగ్ customer. అనమాట. Focus on ఇమేజ్ reading యూ it ఆర్ politely, టాకింగ్ టు ఏ calmly, రియల్ and with టిప్స్ a helpful ఇస్తారనమాట tone, కింద. as if ఇమేజ్ యూ you're ఆర్ trying to టాకింగ్ టు ఏ reassure రియల్ and assist కస్టమర్ హూ someone who's ఈస్ facing అప్సెట్ an ఆర్ issue. కన్ఫ్యూజ్డ్. యువర్ టోన్ షుడ్ బి క్లియర్, కైండ్ అండ్ కాన్ఫిడెంట్, నాట్ రష్డ్ ఆర్ రోబోటిక్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. I truly appreciate your time and patience. I understand that unexpected issue can be disappointed, and I am here to assist you with complete clarity and care. Please be assured that your concern will be addressed as quickly and efficiently as possible. If there is any else I can help you with during the conversation, feel free to let me know. Your satisfaction and experience matters to us. తర్వాత నెక్స్ట్ ఎండ్. Thank you. ఇక్కడికైతే You'll ఎండ్. get your థ్యాంక్ యూ అండ్ results ఎండ్ ద shortly. కాల్. లిజన్ టు యువర్ రికార్డింగ్ అండ్ సబ్మిట్ ఆర్ రీట్రీట్. థ్యాంక్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఒకవేళ మీరు సబ్మిట్ చేయాలనుకో సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సబ్మిటెడ్ టెస్ట్ ప్లీజ్ వెయిట్. ఒక 2 నిమిషాలు అయితే మనం ఇక్కడ రిజల్ట్ విల్ బి గెట్ సూన్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇది జాబ్, ఇది అనేది నా పర్సనల్ రిఫరెన్స్ అనమాట. నేను కంప్లీట్ చేసిన ఫస్ట్ అయితే నేను చేస్తున్నాను కాబట్టి నేను ఈ జాబ్ అనేది అప్డేట్ చేశాను అనమాట. దీంట్లో నేను చేశాను, నేను ఎర్నింగ్ కూడా చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే నా వాలెట్లో 2100 అయితే ఉన్నాయి. నేను ఎర్నింగ్ చేస్తున్నాను కాబట్టి దీనికైతే నేను మీకు ఫుట్ వర్క్ అనేది సజెషన్ ఇచ్చాననమాట. ఓకేనా. సో ఇదైతే బేసికలీ ఫుట్ వర్క్ అనేది జెన్యూన్ జాబ్, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇది నేను మొత్తం ఫుట్ వర్క్ గురించి అనమాట. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. సో మరిన్ని మీకు ఇలాంటి వీడియోసే కావాలి అని అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ టు మై రుషిక క్రియేషన్స్. ఇంకా వెరైటీ, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఇంకా చాలా అనేవి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఏంటిదంటే ఇప్పుడు మనకి చాలామంది 50,000 60,000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఎంత ట్రస్టెడ్ కంపెనీ అయి ఉంటుంది. కరోనా ఉంది, బార్న్ ఇన్ ద కోవిడ్-19 నుంచి అయితే ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.